నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు: చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడితో సంయోగం చెందుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలో ఆదిత్య బుధ యోగంలో అంటే బుధాదిత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు వృషభ రాశిలో స్వగృహ స్థితిలో ఉన్నాడు. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. తాత్కాలికమైన అశాంతి కొంచెం కనబడబోతోంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిని గమనించుకోండి, కొంచెం ఇబ్బందికరంగా కనబడుతోంది. మీ బుద్ధిని ఉపయోగించి మీ స్వయం శక్తితోనే మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అవుతారు తప్ప ఇతర వాళ్ళ మీద ఆధారపడే ప్రయత్నం ఈ రోజు చేసుకోకండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కానీ లేదా ఒక వస్తువుని కొనాలి అనేటందుకు ధనము రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారి స్తోత్ర పారాయణ ఒక్కసారైనా ఈ రోజు చదువుకున్నట్టయితే మీకు ఏవైనా అడ్డంకులు ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన లక్ష్యము: ఈ రోజు మీరు సహనాన్ని అస్సలు వదలకండి. సహనంతోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రోజు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉండబోతోంది. మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. శుభవార్తలు అందే సూచన కనబడుతోంది. స్థిరచరాస్తులను మీకు వచ్చేటట్టుగా కోర్టు తీర్పు రావడం కానీ లేదా అందుబాటులోకి రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా చెయ్యాలన్నా, ఆగిపోయిన పనులు ముందు పూర్తి చేయాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు, మీకు అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ లేదా నరసింహస్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని కానీ సంకల్పాన్ని కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీ యొక్క లక్ష్యము నిర్ణయాలు ఆలస్యం చేయకుండా తీసేసుకోండి. పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుందాం, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అనుకోకుండా తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మీకు చాలా ఎక్కువగా వస్తాయి. దానిలో మీకు ఏది సరిపోతుంది అనేది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తొందరపడి నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోకండి. పాత సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఆ బంధువులు ఎవరా, ఆ మిత్రులు ఎవరా అనేది యోచన చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. మీకు చెప్పదగిన పరిహారము: ఉదయం కనీసం 3 సార్లైనా గాయత్రి మంత్రాన్ని జపించండి. 21 సార్లు మ్యాక్సిమం, లేదు అంటే 3 సార్లు మీ శక్తిని బట్టి మీ సమయాన్ని బట్టి గాయత్రి మంత్రాన్ని ఈరోజు జపించుకున్నట్టయితే ఏదైనా అడ్డంకులు, తెలియని అడ్డంకులు కానీ విఘ్నాలు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీ లక్ష్యం ఏంటంటే మనోనిబ్బరాన్ని అస్సలు వదులుకోకండి. నిబ్బరంగా ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.